రోజులు భారతదేశంలో ప్రపంచ దేశాలు వణికేలా ఉగ్రవాదం వాళ్ళ గుండె అవిసిపోయేలా ప్రతి భారతీయుడు తన ఛాతీని అప్ చేసి మన సత్తా చూపించడానికి జరిగిన ఒకే ఒక్క ఆపరేషన్. రోజులు మారాయి, పాత రోజులు పోయాయి. మనల్ని వేలు టచ్ చేస్తే తల తీసేయడానికి సిద్ధంగా ఉంది. పాత రోజుల్లో శాంతియుతంగా ఇండో పాక్ యుద్ధంలో 90,000 మంది పాకిస్తాన్ వాళ్ళను మనం యుద్ధ ఖైదీలుగా చేసుకున్నాం. కానీ అప్పుడున్న కొన్ని పరిస్థితుల వల్ల వాళ్ళని మత సామరస్యంగా శాంతియుతంగా విడిచిపెట్టి ఇంకొకసారి ఇలాంటి అవకాశం మీకు ఇవ్వం అని చెప్పేసి వదిలేసాం. అయినా మారలే. కార్గిల్ వెంబర్బాటులో ఉన్న కాలంలో కొద్ది కొద్దిగా వచ్చి మన ఆక్రమిత భారతదేశాన్ని పిఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్గా ఆక్రమించుకొని వాళ్ళ ఆధిపత్యాన్ని చూపించారు. ఇప్పుడు ఆ ఆక్రమిత కాశ్మీర్ కూడా తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. పాత రోజుల్లో లేదు, ఓపిక లేవు. తప్పకుండా మమ్మల్ని ఇక్కడ టచ్ చేస్తే మీ తలకాయలు తీస్తాం. రక్తానికి రక్తం, దేశానికి దేశం. చిన్న దేశమైన నీకే అంటుంటే 120 కోట్ల భారతీయులం మేము తలుచుకుంటే 3 రోజులు మీరు సిద్ధంగా మాత్రం యుద్ధం చేయలేరు. మేము తలుచుకుంటే మీరు ఒక్కరోజు కూడా ప్రతి మనిషి శ్వాస గట్టిగా ఒక ఈల వేస్తే చచ్చిపోతారు మీరు. అలాంటి నా దేశాన్ని టచ్ చేయాలని చూస్తే మేము ఊరుకోం. ఇక నుంచి మమ్మల్ని తక్కువ అంచనా వేయద్దు. మేము కోరుకునేది ఒకటే, శాంతియుతం అని. ఆ రోజులు పోయాయి. మా భరతమాత సింధూరానికి మీరు ఏమి చేయలేరు. సింధూరాన్ని తుడచడం మీ వల్ల కాదు. అందుకే ఆపరేషన్ సింధూర్ జరిగింది. ఇందులో సుదర్శన చక్రం యొక్క మన దేశాన్ని కాపాడింది మిసైల్ S-400. ఇది రష్యా నుంచి మనం ఎగుమతి చేసుకున్నాం. దీని ద్వారా చాలా పాకిస్తాన్ యొక్క మిసైల్స్ డ్రోన్లను ధ్వంసం చేసి 9 ఎయిర్ బేస్లను ధ్వంసం చేసి వాళ్ళను భారీ నష్టం చేసి వాళ్ళలో తడబుట్టించాం. ఇలాంటి సీన్ మళ్ళీ రివర్స్ కాదు. వాళ్ళకంత ధైర్యం లేదు. అలా చేయడానికి మన దేశం ఎంత చేయాలో అంత ధైర్య సాహసాలు ఫస్ట్ సర్జికల్ స్ట్రైక్తో వదిలిపెట్టింది. వాళ్ళను వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు డైరెక్ట్ అటాక్ చేసింది. నెక్స్ట్ టైం యుద్ధం వస్తే పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలో లేకుండా చేస్తుంది. ఇది వాళ్ళు గుర్తుంచుకోవాలి. దేశభక్తి ఇక్కడ ప్రతి పౌరుల్లో ఉంది. దేశభక్తి లేని వాళ్ళందరూ ఖబర్దార్ పారిపోండి. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ దేశానికి సహకరించాలి, దేశభక్తితో బతకాలి. ఆపరేషన్ సింధూర్ లాంటివి ఇంకా పునరావృతం అవుతూనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు మేమంతా బాధ్యతగా దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేయాలి. ఈరోజు మన నర్సపేట పట్టణంలో మోదీ గారి పిలుపుకు ఆపరేషన్ సింధూర్ చాలా గొప్పగా జరిగింది. ప్రతి ఒక్క భక్తిలో దేశభక్తితో వచ్చి ఈ ప్రోగ్రాన్ని చాలా బాగా చేశారు. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. జై హింద్.